తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని వేణుస్వామి చెప్పారు. కానీ చంద్రశేఖరరావు ఓడిపోయారు. ఐపీఎల్లో హైదరాబాద్ గెలుస్తుందన్నారు. కానీ ఫైనల్లో ఆ జట్టు బొక్కబోర్లా పడింది. రీసెంట్ గా పవన్ ఫ్యాన్స్ చేతికి చిక్కారు వేణుస్వామి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ గెలుపుపై ఆయన కంటే అభిమానులే ధీమాగా ఉన్నారు. సర్వేలు సైతం జనసేనకు అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి వేళ తన నోటికి పని చెప్పారు వేణుస్వామి. పవన్ ఎమ్మెల్యేగా గెలవచ్చు కానీ సీఎం మాత్రం అయ్యే అవకాశం లేదన్నారు. పవన్ కళ్యాణ్ జాతకంలో సీఎం అయ్యే యోగం లేదని, రాజకీయాలలో మోసపోతారని వేణుస్వామి అన్నారు. ఈ జోస్యంతో పవన్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. వేణుస్వామిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ దిగిన వారు ఆయన సక్సెస్ రేటు 98% చెప్పుకుంటారని, కానీ స్వామి చెప్పిన విషయాలన్నీ జరుగుతాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ మండిపడుతున్నారు. కొందరైతే గతంలో వేణుస్వామి ప్రముఖుల విషయంలో చెప్పిన జోస్యాలు అవి ఫెయిల్ అయిన విషయాలను గుర్తు చేస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్ దెబ్బకు దిగొచ్చారో లేక మరేదైనా కారణమో కానీ పవన్ జాతకం విషయంలో వేణుస్వామి మాట మార్చినట్లుగా ఓ వీడియో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనే కోరిక తనకు కూడా ఉందని, పవన్ అంటే విపరీతమైన పిచ్చి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నానని వేణుస్వామి అన్నారు. ఆ వీడియో ప్రస్తుతానిదో లేదంటే ఎడిట్ చేసి వీడియోగా మార్చారో కానీ ఇది మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేణుస్వామిలో ఎంత మార్పు వచ్చిందో కదూ అంటూ నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.